హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ ఛార్జీలను పెంచారు. ఫేర్ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సుల ప్రకారం కనిష్టంగా ₹2, గరిష్టంగా ₹16 వరకు ఛార్జీలు పెంచామని ఎల్ఎన్టీ సంస్థ గురువారం తెలిపింది. పెరిగిన ఛార్జీలు మే 17 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. మెట్రో రైలు అందుబాటులోకి వచ్చాక టికెట్ ధరలను పెంచడం ఇదే తొలిసారి. కరోనా అప్పుడు మెట్రో ఆదాయం భారీగా పడిపోయింది. ఆ తర్వాత మహాలక్ష్మి పథకం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పనతో మెట్రో ఆదాయంపై ప్రభావం చూపెడుతోంది. రోజుకు ₹1 కోటి పైగా నష్టాలతో మెట్రో నడుపుతున్నామని అధికారులు చాలా కాలంగా చెప్తున్నారు. అయితే టికెట్ ధరల సవరణపై ఎల్ఎన్టీ మెట్రో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి మేరకు కేంద్రం 2022 సెప్టెంబర్ 5న ఫేర్ ఫిక్సేషన్ కమిటీని నియమించింది. హైకోర్టు మాజీ జడ్జి సారథ్యంలో ఏర్పాటైన ఆ కమిటీ హైదరాబాద్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి 2023 జనవరి 25న కేంద్రానికి నివేదిక సమర్పించింది. అదే నెలలో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలవడంతో ఛార్జీల పెంపు అంశం మరుగున పడింది. ఛార్జీల పెంపునకు ఎల్ఎన్టీ మెట్రో అధికారులు ఏడాదిన్నరగా ప్రయత్నిస్తున్నా ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పక్కన పెడుతూ వస్తోంది. చివరికి నాటి ఎఫ్ఎఫ్సి కమిటీ సిఫార్సుల మేరకే ఇప్పుడు ఛార్జీలను సవరించారు.